వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి టీవీ, సుమన్ టీవీలపై అధికారుల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. వరదలంటూ మొలకలంటూ మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న, ఎక్కడెక్కడో జరిగిన విపత్తుల ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తూ అమరావతి మునిగిపోయింది, అది మునిగిపోయింది, ఇది మునిగిపోయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్న సాక్షి, సుమన్ టీవీలు, పేటీఎం గాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్న కొంతమంది పేటీఎం గ్రామ సింహాల మీద కేసులు నమోదయ్యాయి. వరదలపై వైసీపీ అనుకూల మీడియా దుష్ప్రచారానికి దిగింది. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణం, విజయవాడ నగరానికి ముంపు ప్రమాదం ముంచుకొస్తోందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొండవీటి వాగు, ప్రకాశం బ్యారేజ్ల గేట్లు పనిచేయటం లేదని వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగింది. తప్పుడు పార్టీ, చెత్త పార్టీ, దుర్మార్గపు నేత, సన్నాసులు, వెధవుల నాయకులుగా ఉన్న పార్టీలు అంతకంటే ఏం ప్రచారం చేస్తాయి? విజయవాడ మునిగిపోతే, పొన్నూరు మునిగిపోతే తాడేపల్లి కొంప మునిగిపోదా అని ఆ గ్రామ ప్రజలు, ఆ ప్రాంత వాసులు నిలదీస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ మునిగిపోయిన ఫోటోలు బయట పెట్టండి రా సన్నాసులారా అని నిలదీస్తున్నారు ప్రజలు. పొన్నూరుకి విజయవాడకు మధ్యలో ఉంది కదా తాడేపల్లి ప్యాలెస్, మురకుండా విజయవాడ పొన్నూరు ఎట్లా మునుగుతుంది వెధవల్లారా అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. కొండవీటి వాగు ద్వారా వచ్చే వరద నీరు గుంటూరు ఛానల్లోకి వదలడంతో పొన్నూరును ముంచెత్తుతోందంటూ సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. అసలు గుంటూరు ఛానల్కు అధికారులు నీరే వదలకపోవడం గమనార్హం. స్థానిక డ్రైన్లు, కాలువల ద్వారా ప్రవాహాలు వచ్చి చేరినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే పొన్నూరు మునుగుతోందంటూ ప్రజలను భయాందోళనకు గురి చేయడంపై పోలీసులకు జలవనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సాక్షి మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం బ్యారేజీ గేటు పనిచేయడం లేదంటూ సుమన్ టీవీలో మరో అసత్య కథనం ప్రసారం చేసి విజయవాడ నగరం మునిగిపోతోందని ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అధికారుల ఫిర్యాదుతో ఆ సంస్థ పైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు పైన వైసీపీ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టులను ఎగువ కాపర్ డ్యాంలు స్వల్పంగా కుంగిన ప్రాంతాన్ని జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే సరిచేశారు. కాపర్ డ్యాం మరమ్మతు చేసిన అంశంపై వివరాలను తెలియజేస్తూ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అసమర్థపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుంగిపోయింది కాపర్ డ్యాం. తన చేతకాని పాలనతో సంజనా, సుకన్య అంటూ తిరిగిన ఆంబోతు లాంటి మంత్రులు పెట్టుకుని, డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని వెధవల్ని మంత్రివర్గంలో పెట్టుకుని ఇవాళ ఆ సాక్షి దిగజారిపోయి తప్పుడు ప్రచారం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి పాలననే కాపర్ డ్యాం కుంగింది. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక సరి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గాలను మీరు చేసి ఇవాళ జరిగినట్టు ఆ వక్రాక్షర తప్పుడు ప్రచారాలు తప్పుడు రాదు. దానితోడు ఈ సుమన్ టీవీ లాంటి అమ్ముడుపోయిన ఛానల్స్ దుష్ప్రచారం. ఆ సుమన్ టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా తొత్తని ప్రపంచం అందరికీ తెలుసు. వాస్తవాలను ప్రచారం చేయకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల భయాందోళన రేకెత్తిస్తున్న అలాంటి ఛానల్స్ ని కట్టడి చేయాల్సిన అవసరం, కథనాలు ప్రసారం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సిన అవసరం, నిలువరించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. దుర్మార్గపు వార్తను ప్రసారం చేస్తున్న పేటీఎం గాళ్ళకి చెప్పేది ఒకటే, కృష్ణానది గేట్లు పనిచేయకపోయినా, విజయవాడ మునిగినా, పొన్నూరు మునిగినా, గుంటూరు మునిగినా, ముందు తాడేపల్లి ప్యాలెస్ మునిగిపోతుంది, దాని ఫోటోలు తీసి ఆ నీటిలో మునుగుతున్న ప్యాలెస్ ఫోటోలు మీరు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అది చేయకుండా ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే తాట తీస్తారు ప్రజలు. అది గుర్తుంచుకోండి. మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అంబటి రాంబాబు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక రిగ్గింగ్ వీడియో తీసుకొచ్చి ప్రసారం చేసుకున్నాడు. ఆ ట్వీట్ కింద గడ్డి పెట్టిన బుద్ధి లేకుండా ఇవాళకి దాన్ని డిలీట్ చేయకుండా, సిగ్గు లేకుండా అలాగే ఉంచాడు దాన్ని. తప్పుడు వీడియో, అబద్ధపు ప్రచారం తెలిసినా కూడా సిగ్గు లేని అలాంటి అంబటి రాంబాబులు అంటాడు. ఆ పార్టీలు చాలా మంది ఉన్నారు, విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం పోలీస్ శాఖ మీద ఉంది. లేదంటే ప్రజలే కట్టడి చేస్తారు, వాళ్ళకి తెలిసి ఎలా కట్టడి చేయాలి. సూపర్ ఫాస్ట్గా సూపర్ 6 శ్రమించడాన్ని తేనెటీగల నుంచి, ఓర్పును ఫలాలిచ్చే చెట్ల నుంచి, సేవాభావాన్ని తాను కాలుతూ వెలుగునిచ్చే దీపం నుంచి, నిస్వార్థతను ప్రతిఫలం ఆశించకుండా వీచే గాలి నుంచి నేర్చుకోవాలని పెద్దలు చెబుతారు. ప్రకృతిలోని ఈ గుణాలే ఒక నాయకుడి పాలనలోనూ ప్రతిఫలించాలి. ఇదే మార్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాలన కొనసాగుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున స్త్రీ శక్తి పథకాన్ని చంద్రన్న ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర పరిధిలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 5 రకాల పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని పేద, దిగువ మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించేలా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పాలనకు ప్రణాళిక అమలు చేయడమే చంద్రబాబును ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణం. జూలైతో పోలిస్తే ఆగస్టు జీఎస్టీ 14% అధికంగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే
6% అధికం. ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం బాగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వ్యవస్థ బాగున్నట్లు. వైసీపీ నేతలు ఖాళీ చేసిన ఖజానాతో 12 జూన్ 2024 ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. తొలి సంతకం మెగా డిఎస్పీపై, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, మూడవది 4,000 రూపాయలకు పెన్షన్ల పెంపుపై, నాలుగోది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, ఐదోది స్కిల్ సెన్సెస్పై. ఇలా పాలనకు స్పష్టమైన దిశను చూపించారు. సంక్షేమం, సమగ్రాభివృద్ధి ఎజెండాగా కొనసాగుతున్న చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సూపర్ 6 హామీల అమలు శరవేగంగా సాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లోని తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేశారు. మొత్తం 67,27,000 మందికి లబ్ధి చేకూరింది. లబ్ధి పొందిన వారిలో బీసీలు 29,82,000 మంది, ఎస్సీలు 11,76,000 మంది, ఎస్టీలు 4,26,000 మంది, మైనారిటీలు 67,000 మంది, ఈబీసీలు 8,44,000 మంది ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గించేందుకు దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఇప్పటి వరకు 1,93,00,000కు పైగా సిలిండర్లను అందజేసింది. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్న సంక్షేమం కోసం సూపర్ 6 హామీలోని అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని సీఎం ఆగస్టు 2న ప్రారంభించారు. కేంద్ర నిధులతో కలిపి 7,000 రూపాయలు జమ చేశారు. గత ప్రభుత్వం 7,500 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 14,000 ఇస్తోంది. P4లో భాగంగా ఆడబిడ్డలకు అండగా ఉండేలా ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధితో పాటు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందిస్తోంది. జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గడిచిన 13 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 9 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు జరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్రంలో నడుస్తోంది. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. వాలంటీర్లు లేకుండా ఎలా పంచుతారని వైసీపీ విమర్శించింది. కానీ అందుబాటులో ఉన్న అధికారులతో ఒక్క రోజులోనే ప్రభుత్వం సమర్థవంతంగా పెన్షన్లు పంపిణీ చేస్తోంది. వైసీపీ హయాంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే పెన్షన్లను పెంచి 64 లక్షల మందికి అందిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి అవసరాలను కూడా గుర్తించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. వెనుకబడిన వర్గాలకు మొక్కుబడిగా నామినేటెడ్ పోస్టులు నిధులు కేటాయిస్తూ గత పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నిధులు, విధులు అన్నింటిలోనూ అన్ని వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చింది. కీలక నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో పాటు బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్ల రూపాయలు, ఎస్సీల కోసం 20,281 కోట్ల రూపాయలు, ఎస్టీల కోసం 8,159 కోట్ల రూపాయలు, మైనారిటీల కోసం 4,376,000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాక శరవేగంతో ఖర్చు చేస్తూ సంక్షేమానికి బాటలు వేశారు. పోలవరం, అమరావతి, హంద్రీనివా వంటి జీవనాధార ప్రాజెక్టుల పనులు మళ్లీ వేగం అందుకోవడం, రాయలసీమకు నీటి సరఫరా కల్పించడం, రైతులకు ధాన్యం ధరను చెల్లించడంలో 48 గంటల్లోగా నగదు ఖాతాలో జమ చేయడం వంటి చర్యలు పాలనకు స్పష్టమైన రూపాన్ని ఇస్తున్నాయి. నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి అమలు చేయలేదు. మద్యపాన నిషేధం, జలయజ్ఞం కింద ప్రాజెక్టుల పూర్తి, పేదలందరికీ ఇళ్ళు, ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల వైద్యం, పీజీ వరకు ప్రతి ఒక్కరికి విద్య అంటూ ఇచ్చిన హామీలేమీ అమలు చేయక వంచారు. సూపర్ 6 పథకాల అమలు చూసి వైసీపీ నాయకులు ఓర్చుకోలేక ఆత్మాహుతి చేసుకునే స్థాయికి దిగజారుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే వైసీపీ నాయకులు అసూయతో రప్ప కుట్రలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం 180 హామీల్లో 128 హామీలను అంటే 71% హామీలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మరో 52 హామీల అమలుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే ఈ హామీలన్నింటినీ అమలు చేసి మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోనుంది. ప్రతి క్యాబినెట్లోనూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. సంపద సృష్టించడం ద్వారా సంక్షేమాన్ని రెట్టింపు స్థాయిలో అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకు ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వినూత్నమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ
నవ్యాంధ్రప్రదేశ్ సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారు. వ్యాసకర్త డాక్టర్ అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి.